హలో అండి. ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం కానీ, ఈ జనమేంటమ్మాయి ఇంతమంది ఉన్నారు, ఏంటి హడావిడి అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. మేమందరం కలిసి మా ఊరి ఆడపడుచుకైతే సారె పట్టుకు వెళ్తున్నామనమాట. ఏంటి ఆడపడుచుకు సారె పట్టుకు వెళ్తే ఇంతమంది జనం ఉంటారా? అండ్ సెక్యూరిటీ కూడానా? అనుకుంటున్నారా? ఆ విశేషాలన్నీ నేను చెప్పేస్తాను. ఈలోపు మీరు మన ఆది దంపతులైన గౌరీ పరమేశ్వరులకైతే నమస్కరించేసుకోండి. చూస్తున్నారు కదా! మా ఊరి ఆడపడుచుకి ఎంత ఘనంగా, ఎన్ని లాంఛనాలతో అంగరంగ వైభవంగా సారి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారో. అసలు మా ఊర్లో ఏంటి అంటే, ఆడపడుచుని మనం ఎంత మర్యాదగా, ఎంత ప్రేమగా చూస్తామో మనకి అంత బాగుంటుంది అని అయితే నమ్ముతారనమాట. అందుకే మా ఆడపడుచుకి ఎన్ని రకరకాల స్వీట్స్, పళ్ళు, కూరగాయలు ఎవ్రీథింగ్ అనమాట. మీరు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంత ఘనంగా ఆడపడుచుకి సారి ఊరేగింపుగా తీసుకువెళ్తారా అని. ఇదంతా బానే ఉంది కానీ, ఇంతకీ మీ ఆడపడుచు ఎవరమ్మాయి అనుకుంటున్నారా? ఇంకెవరండి, మా ఊరు ఆడపడుచు మా గౌరమ్మ. అందరికీ తెలిసిందే గైరమ్మ సంబరం దేశవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతిగాంచినదో. అందుకే పండగ 2 రోజుల ముందు అమ్మవారికైతే మేము సారె ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఇస్తామన్నమాట. మా ఊర్లో ఇలా చేయడం మొదటిసారి కాదు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా కాదు. తరతరాల నుంచి ఇదే పద్ధతి అయితే ఫాలో అవుతున్నారనమాట. తాతల కాలంలో కూడా ఇలాగే మా ఆడపడుచుకు పట్టుకు వెళ్ళేవారు. సో అదే ఆనవాయితీగా వస్తుందన్నమాట. అందుకే మా గౌరమ్మని మా ఊరి ఆడపడుచుగా అయితే భావించి పండుగను చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. నేను లాస్ట్ టైం పిలవర్ గైరమ్మ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, మా ఊర్లో ఏ అకేషన్ అయినా ఈ సింహాద్రపణ గరిడి సేవ కంపల్సరీ ఉంటుందని. అందుకే ఈ సారె ఊరేగింపులో కూడా ఈ సింహాద్రపణ గరిడి సేవ కంపల్సరీ అనమాట. పెళ్ళిళ్ళైనా, ఇంట్లో దిగినా కూడా ఈ సింహాద్రపణ గరిడి సేవ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మా ఊరి జనం సింహాద్రపణను అంతలా నమ్ముతారనమాట. ఇలా ఊర్లో జనమంతా ఊరంతా సారెను ఊరేగింపుగా తీసుకువెళ్ళటం చూడటానికి భలే ఉందమ్మాయి. మీ ఊర్లో వాళ్ళే సారె పట్టుకు వెళ్తారా? బయట వాళ్ళు కూడా పట్టుకు రావచ్చా? అంటే మేము కూడా రావచ్చా అని అనుకుంటున్నారు కదా! ఎవరైనా రావచ్చండి. మాకు అలాంటి భేదాలైతే ఏమీ లేవు. ఎవరైనా మాతో కలిసి చక్కగా అమ్మవారికి అయితే సారెనివ్వచ్చు. అండ్ మామూలుగా అయితే మీరు అమ్మవారికి ఇచ్చుకోవచ్చు. పండుగ రోజు ఇలా ఊరేగింపుగా రావాలంటే ఈ ఇయర్ అయితే ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయటమే. మా అనకాపల్లి ఫేమస్ అయిన బెల్లం లేకపోతే ఇలా ఈ సారె ఊరేగింపులు. అండ్ అన్ని ఐటమ్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్టు ఎవ్రీ ఇయర్ సారె ఊరేగింపు అయితే చాలా 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 ఘనంగా కండక్ట్ చేస్తారు. ఈ సారె ఊరేగింపు ఊరంతా చేస్తాం కదా, మధ్యలో ఎవరికైనా దాహం వస్తే ఆ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాటర్ కానీ ఇలా జ్యూస్ కానీ సప్లై చేస్తూ ఉంటారనమాట. అమ్మవారికి పట్టుకెళ్ళే సారీ ఇంత హడావిడిగా చేస్తున్నారంటే పండుగ ఇంకెంత రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు కదా. అవునండి, అంతకు మించి ఉంటుంది. ఆ పండుగ ఎలా అవుతుంది, ఎప్పుడవుతుందో తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఈ జనవరి 25న మా అనకాపల్లి జిల్లా వచ్చేయండి. ఈ పండుగను చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ సారీ ఊరేగింపు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.